నమస్తే వెల్కమ్ టు కేర్నర్ ఛానల్ నేను కేవి ముందుగా హెడ్లైన్స్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కృషి చేయాలి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్య ఠాకూర్ వెల్లడి విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్లాంట్ లెవెల్ మాక్ డ్రిల్ ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్రిపరేషన్ నిర్ధారించడంలో భాగంగా ఆంధ్ర ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వి సురేష్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెను జయప్రదం చేయాలని పెందుర్తి సిఐటియు నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న సిఐటియు కార్యాలయంలో నాయకులు పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జి శంకర్రావు, కె అప్పలనాయుడు మాట్లాడారు. కార్మిక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమయంలో అన్ని సంఘాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె శంకర్రావు, కె లక్ష్మి, జగన్నాథస్వామి, మల్ల ప్రకాష్, ఎస్ రమణాలు పాల్గొన్నారు. అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని ఈ అన్ని డిమాండ్ల మీద మేము ఈ నెల 16ని పారిశ్రామిక సమ్మె అలాగే గ్రామీణ బంద్ అనేది జరపడం జరుగుతుంది. ఈ బంద్లో ఈ సమ్మెలో కార్మికులు కర్షకులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. సిఐటి సెక్రటరీ నా పేరు జి శంకర్రావు, పెందుర్తి సిఐటి సెక్రటరీని. ఈరోజు పోస్టల్ రిలీజ్ అనేది చేయడం జరుగుతుంది పెందుర్తిలో. ఈరోజు ఈ నెల 16ని దేశవ్యాప్తంగా కార్మిక కర్షక సమ్మె బంద్ అనేది జరగడం జరుగుతుంది. పారిశ్రామిక సమ్మె అలాగే గ్రామీణ బంద్ అనేది జరుగుతుంది. ఈ బంద్లో కార్యక్రమంలో ప్రజలు, కార్మికులు, రైతులు అందరూ పాల్గొని ఇది జయప్రదం చేయాలని కోరుతున్నాం. అలాగే ఈ బంధు సమ్మె అనేది కార్మికులు నష్టదాయకమైన 44 కోళ్ళని 4 కోళ్ళుగా మోడీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అలాగే రైతులకు గిట్టుబాటు ధర అనేది ఇవ్వడం లేదు. అలాగే ఆటో వాళ్ళకి కానీ మోటారు చట్టం అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. వాళ్ళు తప్పిదారి ఏమైనా కర్మచారి యాక్షన్ జరిగితే వాళ్ళకి జైలు శిక్ష అనేది ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే కనీస వేతనాలు అమలు చేయాలని, అలాగే సిఐటియు జోన్ లీడర్ను రేపు 16వ తేదీ పారిశ్రామిక గ్రామీణ బంద్ భారతదేశం వ్యాప్తంగా జరుగుతుంది. ఆ బంద్ని జయప్రదం చేయాలని ఈరోజు పెందుర్తి జోన్గా మేము వాల్ పోస్టులు రిలీవ్ చేస్తున్నాము. ప్రభుత్వం మొండి వైఖరి వల్ల 40 కోళ్లుగా చట్టాలుగా ఉన్నవి 4 కోళ్లుగా మార్చడం, ప్రభుత్వ రంగాన్ని కారు చౌకగా అంబానీ, ఆదానికి మోడీ, అమిత్ షా ద్వయం అమ్మడం, దానికి మన ముఖ్యమంత్రి జగన్ గారు ప్రతిపక్ష నాయకులు కూడా వంత పాలడం, ఇవన్నీ చూస్తుంటే ప్రజల సమస్యలు పట్టించుకునే నాదుడు లేకుండా అయిపోయాడు. ఈరోజు ప్రతిపక్షం కూడా నిర్వీర్యం అయిపోయింది. అలాగే అధికార పక్షం జగన్ గారు కూడా మోడీకి అడుగులకు మడుగులు వస్తే 3 ముక్కలు అట్లా ఆడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మోడీ దర్శనం కోసమన తిరుపతికి వెంకన్న స్వామి దర్శనంకి ఎలాగెళ్తున్నారో అలాగే వీళ్ళు పరిగెడతారు తప్పించి ఆంధ్ర రాష్ట్ర అత్యంత ప్రజాదరణ కలిగిన నేత నరేంద్ర మోదీ అంటూ వికసిత్ భారత్ కార్యక్రమానికి పోటెత్తారు జనం. ముఖ్య అతిథులుగా హాజరైన జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ, గాజువాక భాజపా కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తూ ప్రధాని మోదీ అనేక పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేశారని, దీనిపై ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ, గాజువాక భాజపా కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావులు అన్నారు. జీవీఎంసీ 65వ వార్డ్ వికాస్ నగర్ రాజీవ్ ఇండోర్ స్టేడియం వద్ద వికసిత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర పథకాల ద్వారా అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా దేశవ్యాప్తంగా ఎక్కడైనా 5 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా పొందవచ్చన్నారు. మహిళాభ్యున్నతి ఏర్పాటు చేసిన పథకాల వల్ల ఎంతో మంది ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం కలిగిందన్నారు. ప్రతి పథకం పేదల అవసరాన్ని తీరుస్తుందన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలు తెలియజేసే వివిధ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. వందలాదిగా జనం సభకు తరలి రావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ప్రసాదరావు, జాతీయ మీడియా సెల్ కోఆర్డినేటర్ తారక ప్రసాద్, ఐసిడిఎస్ అధికారిని నీలవేణి, పోస్టర్ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనం మాట్లాడితే మన పిల్లలు అమెరికా కానీ లేదా బ్రిటన్ కానీ వేరే దేశాలకు వెళ్ళి చదువుకుంటారు, వేరే దేశాల్లో ఉద్యోగాలు చేస్తుంటారు.
ఆ స్థాయిలో మన దేశం కూడా ఎదగాలి, ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశంగా అమెరికా కానీ, చైనా కానీ, రష్యా కానీ వాటి దేశాలన్నింటితో కూడా సరసన మన దేశాన్ని నిలపాలి. అన్ని రంగాల్లో కూడా ఆరోగ్య పరంగా కానీ, సైన్స్ పరంగా కానీ, లేకపోతే ఆర్థిక పరంగా కానీ, విద్యా పరంగా కానీ, ఇప్పుడు ఇందాక చెప్పారు ఎయిర్పోర్ట్లు కానీ, రోడ్లు కానీ, ఇటువంటి అభివృద్ధి అంతా కూడా అక్కడ నిలపాలంటే మన దేశం తప్పనిసరిగా అభివృద్ధి చెందాలి. ఇది దృష్టిలో పెట్టుకుని గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు 2014లో వారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన దేశాన్ని అభివృద్ధి పరంగా చాలా చక్కగా పరుగులు పెట్టిస్తున్నారు. సుమారు 75 పైచిలకు పథకాలన్నీ కూడా వారు గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ పెట్టడం జరిగింది. మనకి కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఒక పెద్దల లాంటిది. మనం అన్ని కూడా నిధులు ఇస్తుంటారు, ఇక్కడ కింద రాష్ట్రాలు కూడా అమలు చేస్తుంటాయి. కానీ వాటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మనకు తెలుస్తుంటాయి, కానీ ఈ కేంద్ర ప్రభుత్వ పేర్లు అవి కూడా మనకు పూర్తి సమాచారం ఉండదు. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ సమాచారాన్ని అందించి ఆ పథకాల్లో ఇంకా ఎవరైనా కూడా మిగిలిపోయి ఉన్నారా, ఎవరికైనా చేరలేదా, నిర్దేశం కూడా దేశకోసం ఉచితంగా ఇచ్చి మనందరికీ ప్రాణదానం చేశారు. మనతో పాటు విదేశాలకు కూడా టీకాలు పంపించారు, మందులు పంపిణీ చేశారు. అందుకే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ రోజు ప్రపంచంలోనే అత్యధిక ధనాదరణ గల నేత ఎవరైనా ఉన్నారంటే మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టికల్ 370 కానివ్వండి, ట్రిపుల్ తలాక్ కానివ్వండి, అయోధ్య రామమందిరం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తున్నారు. మరి ఆర్థికంగా కూడా గతంలో అయితే 10వ స్థానంలో ఎక్కడో అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండేది. కానీ ప్రధానమంత్రి మోదీ గారు బాధ్యత చేపట్టిన తర్వాత ఆర్థికంగా కూడా మన 5వ స్థానానికి వచ్చాం. మరొకసారి ప్రధానమంత్రి మోదీ గారు 2024లో మూడోసారి ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా ఆర్థికంగా ప్రపంచంలో మనం 3వ స్థానానికి వస్తాం. మనంతా కూడా ప్రతిజ్ఞ చేశాం 2040 నాటికి భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా మనంతా కృషి చేస్తున్నామని. ఆ విధంగా చేయాలంటే మీరంతా కూడా, ఎందుకంటే ఆర్పీలు ఏఎన్ఎంలు మీరంతా ప్రతి ప్రజలతో మమేకమై ఉంటారు. మీరంతా రోజు కనీసం ఒక 10 మందికైనా సరే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చేపట్టిన పథకాలు తెలియజేసి ముద్రాలు వేస్తున్నాయి. స్వనిధి పథకం ఉంది. వాటి ద్వారా 10,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు బ్యాంకు వాళ్ళు ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. పాత గాజువాక జాతీయ రహదారి పంతులుగారి మేడ బస్టాప్ సమీపంలో సుమారుగా 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయం సర్వాంగ సుందరంగా తయారవుతోంది. ఈ నెల 14వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నట్లు నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు తెలిపారు. పార్టీ శ్రేణులతో కలిసి కార్యాలయంలో ఏర్పాట్లు పరిశీలించారు. కార్యాలయంలో అడుగు పెట్టగానే ఎదురుగా అయోధ్య రామ మందిరం కనిపించేలా భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. లోపల ఒకవైపు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన పథకాలు తెలియజేస్తూ భారీ ఫ్లెక్సీని ఉంచారు. కాషాయం ఆకుపచ్చ రంగులతో కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. వేదిక ప్రాంగణంలో పార్టీ అగ్రనేతలు, రాష్ట్ర, జిల్లా నాయకుల ఫోటోలతో కూడిన కటౌట్ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కాషాయ రంగుతో కూడిన షామియానా సిద్ధం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు ఆయా కేంద్ర పథకాలను తెలుసుకోవడం, వాటిని సద్వినియోగం చేసుకునేలా నిరంతరం 10 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు నరసింగరావు తెలిపారు. ప్రజలందరికీ కూడా రావడానికి బస్ స్టాప్ కూడా అందుబాటులో ఉంది. ఏవైతే కేంద్ర పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నుంచే అందరికీ అందే విధంగా ఈ కార్యక్రమంలో సోమబాబు, మా మండలి కోటి శక్తిరావు గారు, నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. అందరికీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ప్లాంట్ లెవెల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆన్-సైట్ ఎమర్జెన్సీ ప్రిపరేషన్ నిర్ధారించడంలో భాగంగా ఆంధ్ర ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వి సురేష్ మరియు పి చిన్నారావుల మార్గదర్శకత్వంలో నిర్వహించారు. మాక్ డ్రిల్ను వీక్షించారు. ప్లాంట్లోగా
గ్యాస్ రికవరీ ప్లాంట్ 2 ఎనర్జీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క స్ట్రీమ్ 2లో విధి నిర్వహణలో ఉండగా ఫ్యాబ్రిక్ కాంపెన్సేటర్ నుంచి ఎల్డీ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఎలా అప్రమత్తం అవుతున్నది మాక్ డ్రిల్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. మాక్ డ్రిల్ సమయంలో ఫిక్స్డ్ మరియు మొబైల్ ఫైర్ ఫైటింగ్ ఇన్స్టాలేషన్లు, వాటర్ కర్టెన్ సిస్టమ్స్, ఫస్ట్ ఎయిడ్ మరియు రెస్క్యూ పరికరాలు మొదలైనవి ఏ విధంగా సమర్థవంతంగా అమలు చేయబడతాయో చూపించారు. మాక్ డ్రిల్లో భాగంగా ఎనర్జీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు మరియు CISF ఫైర్ వింగ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ వారు పాల్గొన్నారు. ప్రమాద సమయంలో ఏ విధంగా కాపాడుతున్నది దీని ద్వారా తెలియజేశారు. ఇటీవలే అనారోగ్యంతో మరణించిన అదానీ గంగవరం పోర్టు ఉద్యోగి గంటిపెళ్లి అప్పారావుకు తగిన న్యాయం చేయాలంటూ అదానీ గంగవరం పోర్టు ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులతో కలిసి గంగవరం పోర్టు గేట్ వద్ద నిరసన బాట పట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడారు. గంటిపెళ్లి అప్పారావు అనే గంగవరం పోర్టు ఉద్యోగి అనారోగ్యానికి గురయ్యి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పటికీ సరైన వైద్యం అందక చనిపోయారన్నారు. గంగవరం అదానీ పోర్టు మాకు ఇచ్చిన హామీలు విస్మరించిందని, కార్పొరేట్ హాస్పిటల్ సౌకర్యం కాదు కదా, చివరికి ESI హాస్పిటల్ సౌకర్యం కూడా కల్పించలేదన్నారు. 2 నెలల కిందట ఇక్కడ ఉద్యమం చేపట్టామని, అప్పుడు మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా కలెక్టర్ గంగవరం పోర్టు యాజమాన్యం సమక్షంలో పలు హామీలకు ఒప్పందం కుదిరినప్పటికీ అవి ఎక్కడా అమలు కాలేదని తెలిపారు. మా గంగవరం పోర్టు కార్మికులు విస్తృతంగా పనిచేస్తే వచ్చినటువంటి లాభాలు ఈ రోజు అదానీ అనుభవిస్తున్నది. అందులో ఆ ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి ఫుడ్ పాయిజన్ తోని, ఎయిర్ పొల్యూషన్ తోని, వాటర్ పొల్యూషన్ తో పనిచేస్తున్న కార్మికుడికి వైద్యం అందించగా ఈ రోజు కార్మికులను చంపేస్తుంది. ఈ హత్యలను మేము ఖండిస్తున్నాము. దయచేసి గత 2 నెలల క్రితం ఒక ఉద్యమం చేసి కార్మికులకు ఒప్పందం చేసుకున్నాను. మినిస్టరు ఎవరమ్మా గుడివాడ అమర్నాథ్ గారు, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఒక 5 కార్పొరేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యాన్ని మా వాళ్ళకి అందిస్తామని చెప్పేసి ఒప్పందం కూడా చేసుకున్నారు. ఆ ఒప్పందం ఈ రోజు కూడా నోచుకోకపోవడం అన్నది ఇటు రాష్ట్ర ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యం ఉంది, అటు కేంద్ర ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యం ఉంది. ఇటు పోర్టు యాజమాన్యంలో మేము అడిగింది ప్రధానంగా ఒకటే, ఇక్కడ కార్మికులకి ఏంటంటే సరైన జీతాలు లేకపోవడం ప్రధానమైతే, హాస్పిటల్స్ కూడా కార్పొరేట్ హాస్పిటల్ ఇస్తానని ఆ రోజు జిల్లా కలెక్టర్ గారు RDOని పంపించి 4 సూపర్ స్పెషల్ ఆసుపత్రి కంపెనీ అంటే హాస్పిటల్ పేరుతో సహా చెప్పారు. కానీ ఈ రోజు కూడా ఆ హాస్పిటల్స్ అమలవ్వలేదు. ESI కూడా ఆనాడు ముందు జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది మాత్రం కొంతమంది తీసుకోలేదు. ఇతనైతే చనిపోయినందుకు ప్రధాన కారణం ఏంటంటే ఇతనికి సరైన వైద్యం అందక, ఈరోజు అతనికి ESI లేకపోవడం, తర్వాత ఏంటంటే కార్పొరేట్ ఇస్తానని చెప్పి ఆ బుక్కులు కూడా ఇవ్వక ఈ రోజు వరకు కూడా ఏంటంటే అతను అనారోగ్యంతో విపరీతమైన బాధతో ఈరోజు హాస్పిటల్కి వెళ్తే సరైన వైద్యం అందక యాజమాన్యం కరెక్ట్గా స్పందించి వెంటనే కానీ డబ్బులు కట్టి ఉన్నట్టయితే ఒక 30,000 రూపాయలు, కేవలం 30,000కు ఒక ప్రాణం పోవడం అనేది చాలా బాధాకరం. ఈరోజు ప్రభుత్వం పరంగా కూడా మాకు ఎటువంటి సపోర్ట్ కలగట్లేదు. ఆరో భూములు సముద్రాన్ని ఇచ్చింది కేవలం ఏంటంటే మా జీవితాలు బాగుంటాయని తరతరాలు ఆస్తని గంగని ఇచ్చి ఈరోజు ఊర్లు ఇచ్చి కూడా మేము ఈరోజు పోర్టులోనే ఒక కాంట్రాక్ట్ లేబర్లా చేస్తున్నాం. ఆరో ఉద్యోగాలని చెప్పి ఆనాడు DVS రాజు గారు మాకు ఉద్యోగాలు. అప్పారావు చనిపోయిన కుటుంబానికి 30 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. అదానీ కార్మికుడు అప్పారావు కుటుంబానికి 30 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. అదానీ కార్మికులకు మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించాలి. అదానీ కార్మికులకు మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించాలి. నశించాలి అదానీ యాజమాన్యం ముందు వైఖరి. నశించాలి అదానీ యాజమాన్యం
నినాదం చేస్తాను, నేను డెడ్ బాడీ తీసుకొని వస్తాను వీడియో. మీకు అర్థమైందా? మీరు కామన్ చేస్తూ ఉండండి నినాదం, ఓకేనా? చేయండి. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎండోమెంట్ దేవాలయాన్ని 10 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలియజేశారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోనేరు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గుడి లేని గ్రామం ఉండకూడదని ముఖ్యమంత్రికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు ఆదేశాలు జారీ చేశారన్నారు. దీనిలో భాగంగా ప్రతి గ్రామంలో దేవాలయం అభివృద్ధికి తాను ఎంతగానో కృషి చేశానన్నారు. కార్యక్రమంలో పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్ రాజ్, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర తిరుమలగా అందరూ కూడా వేలాది మంది మరి ముక్కోటి ఏకాదశి రోజున ఇందాక అర్చక స్వాములు చెప్తున్నారు 60,000 మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు నాకు బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఆయన ఒకటే ఆదేశించారు, మన రాష్ట్రంలో దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చెందేలాగా, ఎప్పుడైతే దేవాలయాలు అభివృద్ధి చెందాయో ధర్మం అన్ని రకాలుగా హిందూ ధర్మాన్ని మనం కాపాడినట్టు అవుతుంది, హిందూ ధర్మ ప్రచారం చేసినట్టు అవుతుంది, ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక భక్తి భావం నెలకొంటుంది. అటువంటి భావన ఎప్పుడైతే ఉంటుందో మన రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి అన్ని రకాలుగా కూడా ప్రకృతి సహకరించి మనకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. నువ్వు ఈ శాఖని మరి అన్ని రకాలుగా కూడా భగవంతుడి మీద విశ్వాసంతో ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మరి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఒక చరిత్ర, మరి ఇప్పుడు ఆన్గోయింగ్ వర్క్స్ 1400 నుంచి 1500 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల మీద అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమంలో తలపెట్టడం జరిగింది. ఎందుకంటే సిజిఎఫ్ నుంచి ఒక 600 కోట్ల రూపాయల నిధులు వివిధ దేవాలయాలు, మరి శతాబ్దాలు తరబడి పురాతనమైన దేవాలయాలు మళ్ళీ పునరుద్ధరించడానికి కానీ, నూతన దేవాలయాలు నిర్మించడానికి కానీ, అక్కడ నూతన దేవాలయాల్లో మరి భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయంలో కానీ పెద్ద ఎత్తున మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్రంలో 3600 దేవాలయాలు, ప్రతి గ్రామంలోనూ ముఖ్యమంత్రి గారు ఆదేశం అంటే గుడి లేని ఊరు ఉండకూడదు, ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ కూడా ఒక దేవాలయం ఉండాలని ఆదేశించారు. 3600 దేవాలయాలు శ్రీవాణి ట్రస్ట్ తిరుమల ఒక్కొక్క దేవాలయానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి 360 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. ఇంకా అవసరమైతే మరిన్ని నిధులు తీసుకొచ్చి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తున్నాం. ఇది కాకుండా ప్రతి దేవాలయం కట్టించడం ఒక అయితే అక్కడ ప్రతిరోజు నిత్యం ధూపదీప నైవేద్యాలు జరిగినప్పుడు భగవంతుడు సంతృప్తి చెందుతాడు. అలాగా అటువంటి ధూపదీప నైవేద్యాలు చేయడానికి ఇప్పటికే 6000 దేవాలయాల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో, అర్చక స్వాముల బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా బ్యాంకు ద్వారా డీబీటీ ద్వారా పంపిస్తా ఉన్నాం. అలాగే ఈ 3600 దేవాలయాలు కొత్తగా ఏదైతే నిర్మాణం చేస్తామో ఆ అన్నిటికీ కూడా దేవాలయాలు నిర్మిస్తే సరిపోదు, అక్కడ ధూపదీప నైవేద్యం రోజు జరగాలని ఆ 3600 దేవాలయాలు కూడా ఈ డిడిఎన్ఎస్ ధూపదీప నైవేద్యాన్ని 5,000 రూపాయలు ఎక్స్టెండ్ చేసేలాగా, అంటే దగ్గర ఒక 10,000 ఆలయాల్లో ఈ ధూపదీప నైవేద్యాల స్కీమ్ని అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గుళ్ళోనూ కూడా దైవారాధన, అలాగే ధూపదీప నైవేద్యం స్వామివారికి కానీ అమ్మవారికి కానీ అక్కడ అన్ని రకాలుగా కూడా సంతృప్తి కలిగేలాగా చేయాలని ఒక మంచి తలంతో ముందుకెళ్తున్నాం. ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అయితే 225 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. శ్రీశైలంలో అయితే 2,215 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని అసెంబ్లీ స్థానాలు గెలిపించడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు తగిన కృషి చేయాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్య ఠాకూర్ నాయకులకు పిలుపునిచ్చారు.
విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్లో 6 జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశమయ్యారు. పెందుర్తి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేగి దివాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఠాగూర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించడానికి నాయకులు కార్యకర్తలు పనిచేయాలంటూ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గిడుగు రుద్రరాజు, పెందుర్తి కాంగ్రెస్ నాయకులు ఆడారి రమేష్ నాయుడు, మరికొంతమంది ముఖ్య నేతలు పాల్గొన్నారు. Have a mission to win Andhra Pradesh in 2024. For that, we are having our organizational reviews. There are reports we are going to collect it, and there are many programs we are going to design. For that, I come for Visakhapatnam, and today this meeting is going to be of 5 parliament areas in which all the mandal presidents have been invited, and our purpose is to make ready the organization to fight the battle in 2024. Okay? మనం ఏదైతే గడిచిన పిసిసి అధ్యక్షుడు రుద్రరాజు గారు ఉన్నప్పుడు మండల స్థాయి వరకు కూడా మనం అంత కమిటీ లేదా మనం కిందకి ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఎలక్షన్ ఒక 60 రోజులు మాత్రమే సమయం ఉంది నేపథ్యంలో మరింతగా జరిగింది. దాంట్లో భాగంగానే కొప్పూరు రాజు గారు కూడా దీన్ని ఈ ఓరియంటేషన్ లో అనకాపల్లికి సంబంధించి అల్లూరి సీతారాం గారు కానీ మన్యం జిల్లా కానీ శ్రీకాకుళం మండల ప్రెసిడెంట్, వార్డు ప్రెసిడెంట్ పిలవమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఈ జోన్లో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పార్టీ మిత్రులు, ఇక్కడ విచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు. Now I request Sri Manik Tagurji, General Secretary in charge Andhra Pradesh Affairs. So he will address the media. After that we will have in-house session and everybody will be speaking on that. Thank you, sir. కొండపల్లి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చుట్టుకుదురు శ్రీనివాసరావుతో మా కేనా ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ ముఖాముఖి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు గురించి మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు కొండపల్లి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు 29వ వార్డు కౌన్సిలర్ అయిన చుట్టుకుదురు శ్రీనివాసరావు సమాధానమిచ్చారు. దేవినేని ఉమామహేశ్వరరావు 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి మంత్రిగా పనిచేసి 2019లో ఓటమిని చవిచూసిన రోజు నుంచి నేటి వరకు ప్రజల్లోనే ఉంటూ ప్రజల బాగోగుల కోసం తపిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో జరుగుతున్న దాడులు ఖండిస్తున్న వ్యక్తి అంటూ కొనియాడారు. తప్పకుండా మైలవరం నుంచే పోటీ చేసి 25,000 ఓట్ల మెజార్టీతో గెలిచి మంత్రి పదవి చేపట్టబోయేది దేవినేని ఉమామహేశ్వరరావు అని చెప్పారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడుల్ని తిప్పికొడుతూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి విధి విధానాలను ప్రజలకు తెలియజేస్తూ బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడులను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వాళ్ళ ప్రక్షాళన నిలబడేటువంటి వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు గారు. అలాంటప్పుడు మొదటి లిస్టులో మరి దేవినేని ఉమామహేశ్వరరావు గారు పేరు ఎందుకు లేదు? విజయవాడ ఫైనల్ చేశారు, అలాగనే మైలవరం ఎందుకు చేయలేకపోయారు? ఇవన్నీ పుకార్లండి, ఎక్కడా ఫైనల్ చేయలేదు. పుకార్లు ఎలా వస్తున్నాయి అంటే ఈ రోజున దేవినేని ఉమామహేశ్వరరావు గారికి టికెట్ లేదు, టికెట్ వచ్చింది, లేకపోతే ఇంకొకళ్ళు అనుకుంటున్నారని ఎలా పుకార్లు అయితే చేస్తున్నారో అలాగే టికెట్లు అనేది ఆల్రెడీ కొన్ని అనౌన్స్ చేశారు, కొన్ని అనౌన్స్ చేయలేదు అనేది మాట కూడా అవాస్తవం. ఎక్కడా కూడా ఒక్క సీటు కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అనౌన్స్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో, జనసేనతో మొత్తం సంప్రదింపులు చేసి 175 లిస్టు ఒకేసారి ఇస్తానంటున్నారు. ఏదైతే నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పోరాడేటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు గారిని ఎన్నికల్లో బరిలో నిలవకుండా చేయాలని ఈ వైసీపీ కానీ, ఎల్లో మీడియా, బ్లూ మీడియా కానీ వీళ్ళందరూ కలిసి దేవినేని ఉమామహేశ్వరరావు గారి మీద విషం కక్కుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే మనిషి, రోజుకు 15 నుంచి 18 గంటలు కష్టపడే మనిషి దేవినేని ఉమామహేశ్వరరావు గారు తప్ప ఈ రాష్ట్రంలో ఇంకెవరూ లేరు. ఇదేం వేరే ఆయన అతిశయోక్తిగా పొగడటం కాదు. ఎందుకంటే ఆయన యొక్క కష్టం మేము దగ్గర నుంచి చూసాం. ఆయన ప్రతిరోజు కూడా ఆయన పోరాడే విధి విధానాలు మొత్తం కూడా గమనించాం. తప్పనిసరిగా ఆయన రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా గెలుస్తారు, తదనంతరం మంత్రిగా కూడా కొనసాగుతారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. విన్నారు కదా, దేవినేని ఉమామహేశ్వరరావు గారికి మైలవరం సీటు దక్కదనేది ఆరోపణలు మాత్రమే. నిజానికి ఆయనకి మాత్రమే సీటు వస్తుంది, ఖచ్చితంగా విజయం సాధిస్తారు, మంత్రి పదవి పొందుతారు అని తెలియజేస్తున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ, రీజనల్ కోఆర్డినేటర్, కేఎన్ఆర్ టీవీ. మైలవరం నియోజకవర్గం టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొత్తపల్లి ప్రకాష్తో మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ ముఖాముఖి.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొత్తపల్లి ప్రకాష్ని మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వైసీపీ పాలనలో ఎస్సీలకు అన్యాయమే తప్ప ఎటువంటి మేలు జరగలేదన్నారు. రాబోయే ఎలక్షన్స్లో వైసీపీ ప్రభుత్వం ఓటమి చవిచూస్తుందని చెప్పారు. ప్రభుత్వంపై పాలకులపై విరుచుకుపడ్డారు. ఎందుకంటే సుధాకర్ గారి హత్య తర్వాత శిరోమండలాలు ట్రాక్టర్తో గుద్దించి చంపటాలు ఇలాంటి 1,00,000 జరిగినాయి ఈ ప్రభుత్వంలో. మళ్ళీ ఏమి ఎరగినట్టు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్తున్నాడు. ఒక బీసీ కుర్రవాడిని పెట్రోల్ పోసి చంపితే ఒక్క మాట మాట్లాడలేదు. ఒక మైనార్టీ ముస్లిమ్స్ కుటుంబం కూర్చొని సోషల్ మీడియాలో ఏడుచుకుంటా మాకు అన్యాయం జరుగుతుందని తీసుకెళ్ళి అందరు ట్రైన్ కింద పడి చచ్చిపోయినా ఒక్క మాట మాట్లాడలేదు. ఇంక ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎలా ఓట్లు వేస్తారండి? ఆయనకి 2024లో ఈయన ఎలా గెలిపిస్తారండి? చూస్తేనో తల్లిగారు చూస్తేనో బైబుల్ అడ్డు పెట్టింది 2019 ముందు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయవాడలో అంబేద్కర్ బొమ్మ కట్ట నా ఎస్సీలు అంటున్నాడు. ఏ రకంగా ఎస్సీలను మోసం చేయాలో ఆ రకంగా మోసం చేసుకుంటూ వస్తున్నారు. దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. మళ్ళీ ఎస్సీలకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డికి 2024లో బుద్ధి ఖచ్చితంగా చెప్తామండి. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి. విన్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎస్సీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి వాపోతున్నారు మైలవరం నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు. మట్టిపల్లి బాలకృష్ణ, రీజనల్ కోఆర్డినేటర్, కేఎన్ఆర్ ఛానల్. భారత కోకిల సంఘ సంస్కర్త, భారతదేశానికి మొట్టమొదటి మహిళా గవర్నర్ అయిన శ్రీమతి సరోజినీ నాయుడు పుట్టినరోజు సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో వృద్ధమిత్ర కోఆర్డినేటర్గా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కె కృష్ణమూర్తి పేదలకు సహాయం చేసి ఎప్పటిలాగే తన మానవత్వాన్ని చాటుకున్నారు. మంగళవారం కొమరాడ మండలంలోని కూనేరు, కొండ కూనేరు, తమ్ములవలస, రామభద్రాపురం గ్రామాలకు చెందిన పేద వృద్ధ మహిళలకు రగ్గులు, స్టీలు గ్లాసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేతిరెడ్డి భాస్కర్రావు, కరకవలస శ్రీనివాసరావు, హెచ్జి, కె నారాయణరాజు, రాములు పాల్గొన్నారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.